మే 27, 2024న ముంబైలోని బోరివాలీ వెస్ట్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లోని ఏసీ పేలిపోయి భారీ ప్రమాదం జరిగింది. మొత్తం ఫ్లాట్ అంతా కాలిపోయింది. అలాగే నోయిడాలోని ఓ ఇంట్లో ఏసీ కంప్రెసర్ పేలిపోయి ప్రమాదం జరిగింది. ఇక హర్యానాలోని ఓ చిన్నపిల్లల ఆసుపత్రిలో ఏసీ కంప్రెసర్లో మంటలొచ్చి పసిపిల్లలు చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది. ఇక అలాగే హైదరాబాద్లోని మణికొండలోని ఓ అపార్ట్మెంట్లో ఓ కొరియోగ్రాఫర్ ఇంట్లో ఏసీ షార్ట్ సర్క్యూట్ అయింది. వరంగల్ జిల్లాకు చెందిన పోరెటి వీరేందర్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. పొప్పాలగూడలోని శ్రీరామ్ కాలనీలో కుతుబ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ లోని 301వ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే తన గదిలోని ఏసీ ఆన్ చేసి పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి దాటాక 2:30 సమయంలో ఏసీకి షార్ట్ సర్క్యూట్ అయింది. మంటలు చెలరేగాయి. దుస్తులన్నీ కాలిపోయి గది మొత్తం పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన చుట్టుపక్కల వారు 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చారు. మంటలార్పి ఇంట్లోకి వెళ్లగా అప్పటికే వీరేందర్ రెడ్డి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సిపిఆర్ చేసిన అప్పటికే దట్టమైన పొగను పేల్చడంతో వీరేందర్ రెడ్డి మృతి చెందారు. ఈయన కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ఏసీ ఎందుకు పేలుతుంది? ఎండాకాలంలో చల్లగా ఉందామని వేలుపోసి తెచ్చుకున్న ఏసీ ఇలా కొంపలు కాల్చేస్తే ఎలా? మరి ఏసీకి అంత భయపడాలా అంటే అంత అక్కర్లేదు. కానీ ఖచ్చితంగా కొన్ని మనం చేయాల్సినవి చేయాలి. డబ్బులున్నాయి కదా, మంచి ఏసీ కొనుక్కున్నాం కదా, ఎంత బిల్లైనా కట్టేస్తాం అని ఏసీని తెగ వాడేయకూడదు. దానికి కాస్త బ్రేక్ ఇవ్వాలంటున్నారు ఎక్స్పర్ట్లు. ఎందుకంటే బయట పెరిగే హీట్ కి ఏసీ పేలుడికి సంబంధం ఉందంటున్నారు. ముందు రూమ్ చల్లగా మారాలంటే ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ ప్రకారం ముందు గదిలోని హీట్ ను సక్ చేస్తున్నాయి. దాన్ని డ్రై మోడ్ అంటారు. చల్లగాలి రాకపోయినా కూడా మొత్తం గదిలోని హీట్ ను లాగేయడంతో ఆ తర్వాత తొందరగా రూమ్ చల్లబడుతుంది. కానీ ఇలా కూల్ గా అవ్వాలంటే బయట కంప్రెసర్ చుట్టూ ఉండే టెంపరేచర్ దాని కండెన్సర్ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండాలని పలు కంపెనీలు చెబుతున్నాయి. మన దగ్గర కంపెనీలు తయారు చేసే ఏసీల కండెన్సర్ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్. కానీ ఇప్పుడు బయట టెంపరేచర్ 50 దాటిపోతుంది. ఎందుకంటే చుట్టూ బిల్డింగ్లు, రోడ్ల కారణంగా హీట్ మరింత పెరుగుతుంది. దీంతో బయట టెంపరేచర్ కంటే కండెన్సర్ హీట్ ఎక్కువగా ఉంటే ఏసీ పనిచేయదు. కండెన్సర్ తీవ్రమైన ప్రెషర్కు గురవుతుంది. ఆ తర్వాత అది పేలిపోతుంది. అందుకే ఏసీకి కాస్త బ్రేక్ ఇవ్వాలి. కాసేపు ఆపేస్తే చాలా మంచిది. ఇక టెంపరేచర్ కాకుండా కండెన్సర్ నుంచి గ్యాస్ లీక్ అవడం కూడా ప్రమాదానికి కారణం కావచ్చు. కానీ ఇది చాలా అరుదుగానే జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఏసీ ఎక్కువ చల్లదనం ఇవ్వడం లేదో వెంటనే టెక్నీషియన్స్ కు చూపించాలి. గ్యాస్ తగ్గినప్పుడు ఏసీ చల్లగాలిని ఇవ్వదు. అందుకే గ్యాస్ తగ్గినప్పుడు కండెన్సర్ పై ఒత్తిడి పెరుగుతుంది. అది వేడెక్కి ప్రమాదం జరుగుతుంది. ఇక కాయిల్స్ ఎయిర్ లోని హీట్ ను తొలగిస్తాయి. అవి గాని మురికిగా దుమ్ము కొట్టుకుపోయినప్పుడు గ్యాస్ సరఫరాలో ఎక్కువ తక్కువలు వస్తాయి. ఇది కూడా ప్రమాదాలకు కారణం కావచ్చు. మరోవైపు ఇప్పుడు ఖచ్చితంగా వినియోగదారులందరూ కూడా ఏసీలకు స్టెబిలైజర్లు పెట్టించుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఎండాకాలం ఎక్కువ వేడిలో కరెంట్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. సడన్ గా పెరుగుతాయి. సడన్ గా పవర్ ఇన్పుట్ తగ్గుతుంది. ఆ క్రమంలోనే ప్రమాదం జరగచ్చు. లేదంటే షార్ట్ సర్క్యూట్ కూడా కారణం కావచ్చు. కాబట్టి స్టెబిలైజర్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటే మంచిది. కొంతమంది ఏమో మాది ఇన్వర్టర్ ఏసీ, కొంతమంది ఏమో మాది ఇన్వర్టర్ ఏసీ, మాకు స్టెబిలైజర్ అవసరం లేదనుకుంటారు. కానీ దాని పని వేరు, స్టెబిలైజర్ పని వేరని గుర్తించాలి. ఇక ఏసీ కంప్రెసర్లను 100% మంది బయట ఎండ్లో ఏర్పాటు చేసుకుంటారు. సరే, విధి లేని పరిస్థితుల్లో అయితే ఓకే. కానీ నీడలో ఉంటే మంచిదంటున్నాయి కంపెనీలు. ఎందుకంటే కంప్రెసర్ కండెన్సర్లు వేడెక్కకుండా ఉంటాయి. అలా అని చుట్టూ గాలి వీచేలా కూడా ఉంటే ఇంకా బాగా పనిచేస్తాయి. ఎయిర్ ఫిల్టర్, కూలింగ్ కాయిల్స్ ను ప్రతి సమ్మర్కు ముందు క్లీన్ చేసుకోవాలి. మీరు ప్రతిరోజు వాడేవారైతే ఖచ్చితంగా 3 నుంచి 6 నెలల మధ్యలో సర్వీస్ చేయాల్సిందే. కంప్రెసర్ పై ఒత్తిడి పడకుండా చూసుకుంటే చాలు. చాలా సేఫ్. అంతేకాదు ప్రమాదాల నివారణకు కంపెనీలు కూడా పరిశోధనలు చేసి కొత్త కొత్త పద్ధతుల్లో ప్రొడక్ట్స్ ను రిలీజ్ చేస్తుంటాయి. అందులో ముఖ్యమైనది కాపర్ పైప్ నుంచి కాపర్ కండెన్సర్ల వరకు మొత్తం ఇప్పుడు అవే. కాస్త ధర ఎక్కువైనా కూడా మంచివే తీసుకోవాలి. ఒకప్పుడు అల్యూమినియం కండెన్సర్లు వాడేవారు. కానీ కాపర్ చాలా మంచిది. గాల్లోని తేమతో కాపర్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నిరోధకంగా పనిచేస్తుంది. రాగి అంత తొందరగా వేడెక్కదు. పైగా కాస్త హీట్ అయినా కూడా వెంటనే చల్లారిపోతుంది. అందుకే కంపెనీలన్నీ ఇప్పుడు కాపర్తోనే తయారు చేస్తున్నాయి. చీప్ కంపెనీలు మాత్రమే అల్యూమినియం కండెన్సర్లు, పైపులు వాడుతున్నాయి. అయితే ఏసీలు చాలా రేర్గా పేలుతుంటాయి. అనవసరంగా కంగారు పడనక్కర్లేదు. కానీ ఇంట్లో ఏసీలను వాడేటప్పుడు గది నుంచి ఏసీ బయటకు వెళ్లకుండా చేస్తే మంచిది. ఇక ఏసీని 24 డిగ్రీల వరకు సెట్ చేసుకుని ఫ్యాన్ వేసుకుంటే గదంతా చల్లబడుతుంది. మీరు ఏసీని బయటకు వెళ్లకుండా చూసుకుంటే ఏసీ ఆపేసినా కూడా గది చాలాసేపు చల్లగా ఉంటుంది.
అయితే గోడలపై డైరెక్ట్ గా 4 వైపులా ఎండబడితే మాత్రం వెంటనే గది వేడెక్కుతుంది. కాబట్టి సాయంత్రమైనా గోడలు చల్లబడే వరకు ఏసీని వేసుకుని ఆ తర్వాత ఫ్యాన్ వేసుకుంటే పవర్ సేవ్ అవుతుంది. ఇటు ఏసీ మీద కూడా ఒత్తిడి పడదు అంటున్నారు నిపుణులు. కాబట్టి ఏసీల నుండి ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నప్పుడు దాన్ని అరికట్టే బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. మరి ఈ ఇన్ఫర్మేషన్ ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.